మహాసాగరానుభూతి అనేటటువంటి ఒక గొప్ప ఉదాత్త స్థాయికి చెందినటువంటి అనుభూతిని ఓషనిక్ ఫీలింగ్ని మహాసాగరానుభూతి అంటారు. ఈ మహాసాగరానుభూతి అనేది ఏమిటి అంటే మహావిశ్వంతో వ్యక్తి సంలీనం చెందటం, పరిమితులు సరిహద్దులు లేని అనంతమైన అనుభూతి. ఈ అనుభూతి స్థితిలో అనంత స్వానురాగం, ఆ స్వానురాగాన్ని పొంది ఆ ఉన్నత స్థితిలో ఉండటం అనేటటువంటి దీన్ని మహాసాగరానుభూతి లేక ఓషనిక్ ఫీలింగ్ అంటారు. అయితే ఇందులో నార్సిసిజం కూడా ఉంది. ముందు నార్సిసిజం చర్చిద్దాం. గ్రీకు పురాణ నాయకుడు నార్సిసస్ అందాల యువకుడు. ఒకసారి అతడు దప్పిక కొని స్వచ్ఛమైన నీటి కొలంలో నీరు త్రాగే సమయంలో ఆ స్వచ్ఛమైన నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి తన అందానికి తానే మోహితుడై దానిని కౌగిలించుకొనబోయి కొలంలో పడి మృతి చెందాడు. అతడు మరణించిన ఆ స్థానంలో నారిసస్ అనే పుష్పం వచ్చింది. ఈ పూల అత్తరును నారిసస్ అనే పేరుతో, సెంట్ పేరుతో నేటికి విక్రయిస్తుంటారు. ఫ్రాయిడ్ దీన్నే తనను తాను ప్రేమించుకున్న ఈ లక్షణాన్ని తీసుకొని సెల్ఫ్ లవ్ను నార్సిసిజం అన్నాడు. ఆ నాయకుని పేరుట దీన్ని పునరాగమనం చేసింది ఫ్రాయిడ్. నార్సిసిజం అన్నాడు. అంతేకాదు, దాన్ని అనుసరించి శైశవంలో జరిగేటటువంటి ఇన్ఫెంటైల్ హెల్ప్లెస్నెస్, శైశవ నిస్సహాయత, పునరుజ్జీవనం, ఈ రెంటి గురించి ఫ్రాయిడ్ చెప్పాడు. దీనికి మూల కారణం రోమారోలా రాసినటువంటి ఒక ఉత్తరం. ఫ్రాయిడ్తో జరిపినటువంటి ఈ ఉత్తర ప్రత్యుత్తరాల్లో భారతీయ ధ్యాన పద్ధతులను, అనేక ధ్యాన పద్ధతులను ఏకీకృతం చేస్తే ఒక మహాసాగరానుభూతి వస్తుందనేటటువంటిది రోమారోలా చెప్పినటువంటి ద్వారా ఫ్రాయిడ్ గ్రహించాడు. అయితే రోమారోలా వర్ణించిన ఏకకేంద్ర ధ్యానంలో ధ్యాని, ధ్యాత, ధ్యేయం ఒకటైపోతారు. అంటే తనకి ఆ వస్తువుకి మధ్యలో భేదం ఉండదు. తనను తాను మరిచిపోయి విశ్వంతో లీనమవుతాడు. ఈ స్థితిలో చిన్ననాటి లేదా శైశవ స్థితులు పునరాగమిస్తాయి. స్వానురాగం అంటే తనలో తాను ప్రేమలో పడడం. స్తనం మీద శిశువునకు తాను వేరు, తల్లి వేరు, ఈ ప్రపంచం వేరు అనే జ్ఞానం ఉండదు. అందుకని శిశువు ప్రపంచాన్ని తనలో భాగంగా పరిగణిస్తాడు. ప్రపంచమంతా నాదే, ప్రపంచమంతా నేనే అనుకుంటాడు. అందుకే పసిపిల్లవాడు ఏది దొరికితే దానిని కాలి, చేతి వ్రేళ్లను, మట్టిని, గిలక్కాయను నోట్లో పెట్టుకుంటాడు. శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినా తానింకా తల్లి శరీరంలో భాగమై ఉన్నట్లే లెక్క. తల్లిని తాను అఖండ రూపంగా ఆరాధిస్తాడు. అఖండంగా తాను తల్లి కలిసే ఉన్నాననుకుంటాడు. కనుక తల్లిని ప్రేమించటం అన్నా, ఈ విశ్వాన్ని ప్రేమించటం అన్నా తనను తాను ప్రేమించుకోవటమే. అదే స్వానురాగం, సెల్ఫ్ లవ్. ఈ స్థితి ధ్యానానుభవంలోకి పునరానుగమనం మరలా తీసుకొస్తే అదే మహాసాగరానుభూతి లేక ఓషనిక్ ఫీలింగ్ అవుతుందని ఒక క్రమ పద్ధతికి చెందినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు నిర్వచించారు. దాని గురించి చాలా చెప్పారు. అయితే మనం ఇంతకన్నా కొంచెం ముందుకు జరిగి ఏమిటి దీని గురించి బౌద్ధ సాహిత్యంలో ఉన్నది, ఫ్రాయిడ్ దీన్ని ఎలా నిర్వచించాడు, రోలా ఏ విధంగా సహాయపడిందో చూద్దాం. బౌద్ధం గురించి మనం చాలా పరిశీలనాత్మకంగా చూసినట్టయితే బుద్ధుడు చెప్పిన లక్ష్యం, అతను స్థాపించిన దాని లక్ష్యం ఏమిటంటే ప్రపంచం నుంచి దుఃఖాన్ని తొలగించటం. దుఃఖాన్ని తొలగించాలంటే ఉన్నదానిని ఉన్నట్లు, థింగ్స్ యాజ్ దే ఆర్ చూడగలగాలన్నాడు. లేని ఆత్మను ఉన్నట్లు చూస్తున్నాం. నిత్యం పరివర్తనమయ్యే ఈ ప్రవాహ రూప ప్రపంచాన్ని స్థిరంగా చూస్తున్నాం. మరి అలా కాకుండా యథాతథంగా చూడడం ఎలా? దీనినే ఆయన విపశ్యన లేక విపశ్య ధ్యానం అనేటటువంటి పద్ధతిని దాన్ని తీసుకొచ్చాడు. అయితే ఫ్రాయిడ్ ఏమంటాడంటే మనిషిలో అతనికి తెలియని అచేతన భాగం,
అన్కాన్షియస్ ఉందని, అది ప్రపంచాన్ని తిన్నగా చూడనీయదని, చాలా సంక్లిష్టంగా చూడటానికి ఏర్పాటు చేస్తుందని, ప్రపంచాన్ని సరిగా చూడాలంటే అచేతన విషయాలను చేతనం కావించాలని చెప్పి 100 సంవత్సరాలైంది. ఇదే బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం విపశ్యన ధ్యానంలో చెప్పాడు. అయితే ఇక్కడ బుద్ధుడు ప్రపంచ రోగాన్ని కుదర్చాలని ప్రయత్నిస్తే, ఫ్రాయిడ్ వ్యక్తిని మానసికంగా స్వస్థత చేకూర్చాలని ప్రయత్నించాడు. రెంటి మధ్యన ముఖ్యమైనటువంటి తేడాలు ఉన్నాయి. బౌద్ధం చెప్పిన పద్ధతి విపశ్యన అంటే చూడడం, సరిగా చూడడం, అనుక్షణం మారే ఈ ప్రపంచ వస్తువులను ఎరుకతో చూడడం, అనుక్షణం అవేర్నెస్, లుకింగ్ ఎట్ దెమ్ విత్ అవేర్నెస్ బుద్ధుడు చెప్పినటువంటిది. అయితే వాటిల్లో సంలీనం కాకుండా చూడడం బుద్ధుడి మార్గం. రెండోది సంసర్గ విధానం, అసోసియేషన్. అయితే మొదటి పద్ధతిని బుద్ధుడు ఎంచుకున్నాడు. ఏమిటంటే ఎరుకతో చూడు, కాన్షియస్లీ లుక్ అట్ ఇట్ అనేది బౌద్ధ పద్ధతి. మొదటి ఆధ్యాత్మిక అర్థంలో మనం ఏది కానివారం కావాలని, దట్ వీ బికమ్ నోబడి అని నొక్కి చెప్తుంటే, రెండోది మనోవైజ్ఞానిక అర్థంలో ఏది కానివానిగా కాకముందే ఏదో ఒక రకం అయి తీరాలి, దట్ వీ బికమ్ సంబడి, వీ బికమ్ నోబడి బిఫోర్ బికమింగ్ నోబడి వీ మస్ట్ బికమ్ విత్ సంబడి అనేటటువంటి ఒక జ్ఞాన చైతన్య మార్గం కలిగినటువంటి బౌద్ధం చెప్పింది. అయితే ఈ కాన్సెప్ట్ను, ఈ సిద్ధాంతాన్ని రెండు విరుద్ధ విషయాల కింద చూసి ఒకే కాడి కిందకి తేవటం ఎలా అని ఆలోచించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో థాంప్సన్ అని ఆలోచించే ముందు ఫ్రెంచ్ రచయిత రోమారోలా ఈ హిందూ ధ్యాన పద్ధతి మీద మనోవిశ్లేషణ పరంగా ఫ్రాయిడ్ని వ్యాఖ్యానించమని కోరింది. ఈ విషయాన్ని తీసుకున్న తర్వాత ఫ్రాయిడ్ రోమారోలా భారతీయ ఋషులైన రామకృష్ణ వివేకానందుల శిష్యత్వం వల్ల అతనికి వారి ఏకకేంద్ర ధ్యానం, కాన్సన్ట్రేషన్ గురించి తెలుసు. ఆ ధ్యానాన్ని గురించి ప్రపంచ ప్రసిద్ధులైన ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ పరంగా పరిశీలించాడు. ఇది బాగుంటుంది అనిపించింది. 13 సంవత్సరాలు రోమారోలా ఫ్రాయిడ్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఏకకేంద్ర ధ్యానంలో ధ్యానికి కొన్ని అనుభవాలు కలుగుతాయి. ఆ అనుభవాల స్వభావం, లక్షణం ఏమిటి, మీరు ఏ మనోవిశ్లేషణ శాస్త్రాన్ని అనుభవాలకు జోడించి వివరించండి అని ఈ రోమారోలా ఫ్రాయిడ్కి రాశారు. ఫ్రాయిడ్ ఆ అభ్యర్థనకు ప్రతిస్పందించి ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి ఈ మహాసాగరానుభూతి ఓషనిక్ ఫీలింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది ముందే మనం చర్చించాం. అయితే ఈ మహాసాగరానుభూతికి కారణం ఏమిటి అంటే, ఆ పదానికి అనేకమైనటువంటి నదులు లాంటి ధ్యాన పద్ధతులు ఇవన్నీ చేరి ఒక దగ్గర కూడలి చేరి ఆ సంగమంలోనే మహాసాగరానుభూతి మనిషి సాధించగలడు. మనోవైజ్ఞానిక శాస్త్రపరంగా, తాత్వికంగా బుద్ధుడు చెప్పినటువంటి తత్వ పద్ధతిలో, దార్శనిక పద్ధతిలో, ఈ పద్ధతిలో కూడా ఆబ్జెక్టివ్ ఒకటే, గమ్యం ఒకటే, ధ్యేయం ఒకటే. ధ్యానము, ధ్యాత ఆ రెండింటిలో మార్పు జరిగితే ధ్యేయం ఒకటే. కాబట్టి ఆ మహాసాగరానుభూతిని మనిషి పొందవచ్చు అనేటటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి విశేషంగా దాన్ని చెప్పబడింది. అయితే బౌద్ధంలో ధ్యానం భిన్నంగా ఉంటుంది. మనస్సులో ఏకాగ్రత ఏర్పడే వరకు ఈ ధ్యానాన్ని బౌద్ధం అవలంబిస్తుంది. ఇది కుదిరిన తర్వాత దీనికంటే ఉన్నత దశ అనేటువంటి విపశ్యన ధ్యానాన్ని బౌద్ధులు అవలంబిస్తారు. ఏకకేంద్ర ధ్యానంలో తనను తాను వస్తువుతో పోగొట్టుకోవడం అయితే, విపశ్యన ధ్యానంలో తనను తాను అనుక్షణం ఎరుకతో చూసుకోవడం, తనను తాను అనుక్షణం ఎరుకలో చూసుకోవటం విపశ్యన ధ్యానానికి. ఈ ధ్యాన పద్ధతుల కలయిక ఈ రెండింటినీ కలిపి బుద్ధునిలో ఉండేటటువంటి ఎంపిరిసిజం, అనుభవికవాదాన్ని కేవలం బుద్ధితో గ్రహించేదే కాక, ఇతర ప్రవక్తలు ఏది చెప్పినా బుద్ధిపరంగానే చెప్పారు. కానీ బుద్ధుడు అనుభవికంగా గ్రహించగలిగేటందుకు వీలుగా విపశ్యనను రూపొందించాడు. అందువల్ల
బౌద్ధం చూపించినటువంటి ఎంపిరికల్ లుక్ మిగతా ఎంపిరిసిజం అనేటటువంటిది మిగతా ధ్యాన పద్ధతుల్లో మనకు గ్రహించలేము. బుద్ధుడు 3 ప్రపంచ లక్షణాలను సూచించాడు. అవి ఏమిటంటే విపశ్యన ద్వారానే సాధ్యమవుతాయని చెప్పాడు. 1 సబ్బే సంభారా అనిచ్ఛ, ఆల్ కాంపౌండెడ్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్. 2 సబ్బే సంభారా దుఃఖ, ఆల్ కాంపౌండెడ్ థింగ్స్ ఆర్ సారో, అవన్నీ దుఃఖాన్ని కలిగించేటటువంటివి. సబ్బే బామ్మ అనత్త, ఏ ధమ్మాస్ ఆర్ నాన్ సోల్. ఇవి బుద్ధుడు ప్రతిపాదించినటువంటి 3 ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు. అయితే అనిత్య అంటే అనిత్యం, అనిత్యం అంటే ప్రతిదీ క్షణం పాటే ఉంటుంది. ప్రతి వస్తువు పుట్టడం, ఉండడం, గిట్టడం ఈ 3 ఏకక్షణాల్లో జరుగుతాయి. మరల అదే త్వరగా పునరావృతమవుతుంది. ఆ వస్తువు మన కన్నుల ఎదుటే ఎన్నోసార్లు పుట్టడం, గిట్టడం జరిగిన దాని వేగం వల్ల అది ఏక వస్తువుగా కనిపిస్తుంది. కానీ అందులో ప్రక్రియ నిరంతరం జరుగుతుంది అనేటటువంటిది బుద్ధుడు చెప్పినటువంటి తాత్వికంలో, ధ్యాన పద్ధతిలో, విపశ్యనలో దాన్ని ఎరుకతో గ్రహించాలి, ఎరుకతో చూడాలనేటటువంటిది ప్రధానమైన అంశం. అలాగే ఆలోచనలు, ఉద్వేగాలు, సంవేదనలు, అనుభూతులు, ప్రతిమలు కూడా క్షణికాలే. అవి పుట్టడాన్ని, మనడాన్ని, గిట్టడాన్ని చూస్తాం. విపశ్యన ధ్యానంలో ఈ క్షణికత మనకు అనుభవంలోకి వస్తుంది. ఇదే విపశ్యన ధ్యానం యొక్క గొప్పతనం. అయితే ఈ మహాసాగర అనుభూతిని పొంది ఓషనిక్ ఆ అనుభూతిని పొందినప్పుడు మనిషి పొందేటటువంటి ఆ స్థాయిలో, అనుభవించేటటువంటి ఉన్మత్త స్థాయిలో అనేక మార్గాలు, అనేక నిర్వచనాలు తర్వాత బుద్ధం తర్వాత వచ్చాయి, తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రంలో వచ్చాయి. అయితే మరి ఆలోచించంటే ఏమిటి? ఆలోచన అంటే ఏమిటి? ఆలోచించేవాడు ఎవడు? ఒకడు ఉండాలి కదా. కర్త లేకుండా క్రియ ఉండదు కదా. ఇది ఎలా సంభవం అని జనసామాన్యం ప్రదర్శిస్తుంది, అది ప్రశ్నిస్తుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవలసింది కర్త లేకనే క్రియ ఉండగలదని. ఇట్ రెయిన్స్ అనే వాక్యం తీసుకోండి. అక్కడ కళ్ళు కర్త లేకనే క్రియ ఉంది. ఇట్ అనేది ఒక కర్త, ఈజ్ ఓన్లీ ఎ గ్రామటికల్ ప్రపోజిషన్ మాత్రమే. అయితే అంతేకాదు, నిన్న మొన్నటి వరకు ఉద్దీపన, ప్రతిస్పందన, సంబంధం సహజ సిద్ధమని భావించారు. దాన్ని ఇప్పుడు ఈ బంధాన్ని ఎప్పుడో బుద్ధుడు తెగ్గొట్టాడు. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దీనిని బాగా గుర్తించారు. దీనిని బట్టి తెలియదు ఏమిటంటే ఆలోచించేవాడు లేకనే ఆలోచన ఉండగలదు. అయితే బుద్ధుడు నిరూపించింది నేటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దానిని ముందుకు తీసుకెళ్లారు, బాగా ముందుకు తీసుకెళ్లారు. అలాగే బుద్ధుడు నేటి గుళికావాద, క్వాంటమ్ థియరీ భౌతిక శాస్త్రవేత్తను కూడా ముందుగానే ఊహించాడు. ప్రపంచంలో శక్తి రేఖీయంగా కాక కణాల ద్వారా గుళికల రూపంలో, పొట్లాల రూపంలో ప్రసారితమవుతుందని గుళికావాదం చెప్తుంది. అంటే శక్తి గుళికకు మధ్య అంతరం ఉంటుంది. ఈ అంతరంలో శక్తి ఉండదు. అదే గుళిక నుంచి తరువాత గుళికకు ఏది ప్రసాదం కాదు. ఈ మధ్య భేదం ఎరుకతో తెలుసుకోవటమే విపశ్యనలో ఒక మార్గం. అయితే బుద్ధుడు తన క్షణికవాదాన్ని ప్రతిపాదించాడు. ఏ వస్తువు కూడా క్షణంలో 1000 వంతు కంటే ఎక్కువ ఉండదు, పుట్టడం గిట్టడం అన్నీ ఈ క్షణంలో జరిగిపోతుంది అని చెప్పాడు. అయితే మనం ఈ 2 పద్ధతులను అనేక ధ్యాన పద్ధతుల సంశ్లిష్టంగా సంకీర్ణమైనటువంటి ఒక ఏకీకృతం చేసి ఒక మహాసాగరానుభూతి అనే పదాన్ని సృష్టించినటువంటి వాడు ఫ్రాయిడ్. దీని వెనుక బౌద్ధం, ఇంకా అనేక ధ్యాన పద్ధతులు, రోమిలా కంటిన్యూస్గా జరిపినటువంటి ఫ్రాయిడ్తో జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ కలిపి ఈ మహాసాగరానుభూతి అనేటటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ను, ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొచ్చాయి. ఈ మహాసాగరానుభూతి పొందొచ్చు అని నిరూపించిన వాళ్ళు చాలామంది బౌద్ధ సన్యాసులు, జన్ బౌద్ధులు ఉన్నారు. అలాగే మనోవైజ్ఞానికంగా తర్వాత ఫ్రాయిడ్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా
మాస్లో వంటి వారు అనేక వాళ్ళు కూడా ఈ సహజ స్థితిని, సెల్ఫ్ యాక్చువలైజేషన్ని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకొని పోతే అదే మహాసాగరానుభూతి. ఆ మహాసాగరానుభూతిని విత్ అవేర్నెస్, అచేతనగా కాకుండా చేతనంతో, ఎరుకతో గ్రహించినందువల్ల మానవ సమాజానికి అత్యున్నతమైనటువంటి శిఖరాయమానమైనటువంటి ఒక జ్ఞానసిద్ధి లభిస్తుందనేటటువంటి విషయాన్ని ఈ మహాతత్వవేత్తలు ప్రతిపాదించారు. కాబట్టి దీనిపై చదివి ఆనందించి, ఆ అనుభూతికై ప్రవర్తించి, ఆ అనుభూతికై ధ్యానించి, ఆ అనుభూతి పొందటం ఒక మంచి అవకాశం యువతకు. ఎందుకంటే ఇప్పుడు దీనికి సరిపడిన సాహిత్యం, దీని గురించి వచ్చేటటువంటి సాహిత్యం విరివిగా లభిస్తుంది. కాబట్టి నా ముఖ్య గమనిక, నా ముఖ్యమైన కోరిక యువతకు, దయచేసి చదవండి. ఈ ఓషనిక్ ఫీలింగ్, ఈ మహాసాగరానుభూతి మనం పొందినందువల్ల భిన్నత్వాలు పోతాయి. మనలో అనేక రకాలైనటువంటి జాడ్యాలు నశిస్తాయి. వాడు వేరు, నేను వేరు, ఆ మతం వేరు, ఈ మతం వేరు, అంతా ఇవన్నీ పోయి ఒక మహాసాగరానుభూతిగా ప్రపంచాన్ని, మన దృష్టిని నిలపగలిగినప్పుడు మనం సమాజానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి దీని గురించి చదవండి. ఈ అనేక సాహిత్యం అనేక లభిస్తుంది. కాబట్టి మరొక్కసారి నా మనవి, చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.